టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు ఇందిరా చౌక్ లో ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంచగుల శ్రీశైల రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజగౌడ్ పాల్గొని మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలన్నారు. రైతు బంధు వెంటనే అందించాలని, రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహులు, శ్రీనివాసచారి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సలీం, మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షలు మాఫీ చేయాలి, నిర్బంధంగా చేయాలి అని ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టుకున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన పార్టీ సీనియర్ నాయకులందరూ, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మేము మా నరేందర్ గౌడ్ గారు ఫలానా వాళ్ళు మాట్లాడతారని ఒక్కొక్క పేరు చెప్పి అందరికి మైక్ ఇచ్చిండు. కానీ మేము పిలువనోళ్ళు కూడా వచ్చి ఈరోజు మాట్లాడిండు. కోట్పల్లికి వెళ్ళి బాలకృష్ణ అని ఒక రైతు వచ్చిండు. మేము పిలువలే, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఈ మీటింగ్ జరుగుతున్న తెలుసుకొని వచ్చి మాట్లాడిండు. ఆయన ఆవేదన చెప్పిండు, ఎందుకు మాఫీ చేయన్నాడు. జై సింగ్ వచ్చి మాట్లాడిండు. నరేందర్ రాసుకున్న పేర్లలో అవి లేవు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి మాట్లాడింది. ఎందుకు మాట్లాడిందంటే వాళ్ళ కడుపు రగిలిపోతా ఉన్నారు. ఈరోజు అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ మీద బూతుతో తిడతా ఉన్నారు. మీరందరూ చూసుంటారు వాట్సాప్లలో. ఆడవాళ్ళు అమ్మనా బూతులు తిడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ ని. ఇంతకుముందు ఒక తమ్ముడు నాకు మైకి అని అంటే నేను ఇయ్యలేదు. మేము ఎందుకు ఇయ్యలేదంటే ఆయన ఆల్రెడీ బూతులు తిడతా ఉన్నాడు. మళ్ళీ మైక్లో పట్టుకొని ఇక్కడ బూతులు తిడితే మళ్ళీ లేనిపోయిన కేసులను ఇవ్వలేదు. కానీ మైకులు ఇస్తే ఒక్కొక్కరు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బరిబత్తలు చేసి నిలబెడతారు అనే విషయం ఈరోజు రేవంత్ రెడ్డి గమనించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు, మా నాయకులు చెప్పారు, 44 లక్షల మంది రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి మేము 22 లక్షల మందికే చేసినాము అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. మేము బీఆర్ఎస్ నాయకులుగా ఈరోజు పింక్ కండువా వేసుకుని మేము చెప్తున్న మాటలు కావు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది ఈరోజు పేపర్లో వచ్చింది. కాబట్టి రుణమాఫీ మీద మొత్తం రాష్ట్రం అంతా జనాలు ధర్నాలు చేస్తున్నారు. జర తుమ్మలన్నా జర ప్రెస్ మీట్ పెట్టాను రేవంత్ రెడ్డి చెప్తే, నేను పెట్టాను బై ప్రెస్ మీట్, నేను పెట్టను, పెట్టి ఏం మాట్లాడాలి అని ఆయన తప్పుకున్నాడు. ఇక ఉత్తమన్న నువ్వన్న పెట్టాను. ఈరోజు రేవంత్ రెడ్డి తన మంత్రుల్ని బతిమాలుతున్నాడు. రుణమాఫీ మీద మీరు రైతుల్ని కన్విన్స్ చేయండి, ఎందుకంటే ఆయనకు ముఖం లేదు. మొన్న ఎవరు అన్నారు, కేసీఆర్ నువ్వు రా, మా బచ్చి వస్తాడు, మా ఉత్తమ్ వస్తాడు, కానీ నేను రాను. ఎందుకంటే ఆయనకు లేదు, ఆయనకు ముఖం లేదు, ఆయనకు ధైర్యం లేదు, ఆయనకు చేత కాదని అర్థమైపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక చీడ పురుగు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తొలుచుకొని తింటా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులే కాదు, ఇక్కడ వచ్చిన జనాలే కాదు, మీడియా మిత్రులే కాదు, ప్రతి ఒక్కరు ఈ తాండూరు గడ్డ మీద కానీ తెలంగాణ గడ్డ మీద కానీ రైతు కానోళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ రైతులే. అందరికీ రుణమాఫీ సమస్య ఉన్నది. జర్నలిస్టు మిత్రులకు కూడా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దయచేసి ఈ విషయాన్ని హైలైట్ చేయాలి. ఇంతకుముందు మా రాజాన్న చెప్పిండు, ఇక రేపో ఎల్లుండో ఈ తాండూరు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెడతారు. ఈరోజు ధర్నా గురించి వాళ్ళు మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెట్టే ముందు కాంగ్రెస్ నాయకులారా మీరు మీ ఇంట్లో అడిగొచ్చి ప్రెస్ పెట్టండి. మీ ఇంట్లో అడగండి, రుణమాఫీ అయిందా కనుక్కోండి. మీలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఉన్నారు కదా, మీ ఊళ్ళల్లో అడగండి రుణమాఫీ అయిందా అని. ఎంతమంది అయిందో రుణమాఫీ 2 లక్షలు అయిందోనని తీసుకొచ్చి మీ ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి మాకు అయ్యింది, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని దమ్ముంటే మీరు అట్లా ప్రెస్ మీట్ పెట్టండి అని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. పక్కన కోడంగల్ నియోజకవర్గంలో అప్పయ్యపల్లి అనే విలేజ్,
కోడంగల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీలో అప్పయ్యపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అంజయ్య గౌడ్ నాకు 1,00,000 రూపాయలు అప్పుంది, 90,000 రూపాయలు మా అమ్మ పేరు మీద ఉన్నది, మరి 2 లక్షల లోపే కదా ఎందుకు చేయరు అని కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోడంగల్ నియోజకవర్గంలో అడుగుతున్నారు. ముందు మీరు ఆయన దగ్గరికి పోండి. కాంగ్రెస్ నాయకులకి రుణమాఫీ అయిందా? కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా? కార్యకర్తలకు రుణమాఫీ అయిందా? రైతులకు రుణమాఫీ అయిందా అని మాట్లాడి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. ఈరోజు కేసీఆర్ గారి హయాంలో వ్యవసాయం ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో రేవంత్ రెడ్డి మీరు అందరు గమనిస్తే నిన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డిని ఈరోజు ఆయన వ్యవసాయ సలహాదారుగా పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? 10 సంవత్సరాలలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు 5 సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిండు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగ అయింది అని తెచ్చి ఆయన ఈరోజు సలహాదారుగా పెట్టుకున్నాడు. దీన్నే కెరేలిలో పెంటారెడ్డి గారు సాగునీటి వ్యవహారాల సహాయదారు ఉంటే ఆ రోజు ఈరోజు మళ్ళీ ఆయనను కూడా కంటిన్యూ చేసిండు రేవంత్ రెడ్డి. మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెట్టుకున్నాడు. కేటీఆర్ దగ్గర జయేష్ రంజన్ సెక్రటరీగా ఉంటే ఈరోజు అదే జయేష్ రంజన్ ని కంటిన్యూ చేస్తున్నాడు. మన కేసీఆర్ పాలన బాగాలేకపోతే వాళ్ళందరినీ నువ్వు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు రేవంత్ రెడ్డి? మీ దగ్గర ఎవరు లేరా అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి తెలుసు, మొత్తం కాంగ్రెస్ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులకు తెలుసు 10 సంవత్సరాల్లో వ్యవసాయం ఎంత పండుగ చేసిండు కేసీఆర్, ఈరోజు ఎంత దండుగా అవుతున్నది వ్యవసాయం అని ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాండూరు ప్రజలను, వికారాబాద్ జిల్లా ప్రజలను, తెలంగాణలో మోసం చేసుడు కాదు, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మోసం చేసిండు. కాంగ్రెస్ లో వినాలే, రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్న నాయకులు వినాలి. సోనియా గాంధీని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 వచ్చేసి మొత్తం బాకీ వచ్చేసి 98,882 రూపాయలు బాకీ ఉంది. ఎప్పుడు కావాలి ఈ 90,000 ఎప్పుడు కావాలి? ఎవడేస్తో సహా చూపిస్తున్నా రేవంత్ రెడ్డి గారు చూడాలి, ఒక్కసారి చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చూడాలి. మీ అధికారులకు ఫస్ట్ నా జీతం ఇస్తే సరిపోదు, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తే సరిపోదు. మాకు ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ చెప్పండి, వాస్తవం చెప్పండి. లేకుంటే లేదనుండి తిరిగి ఏఈఓ తాకు బ్యాంకు, ఏఈఓ బ్యాంకు, కనీసం 10,000 పెట్రోలే అయ్యిండు. నువ్వు ఇచ్చేదేమి? మీద పైసలు మీద చల్లే పైసలు మీద పారేసి పట్టుకోండి అంటే ఎవరికి దొరుకుతాయి? దొరికినోడు దొరకనోడు పైసలు మీద పారేసి ఎవరినో పట్టుకోమంటే ఎవరికి దొరుకుతాయి? ఎవరినో 2-3 దొరికినాయి. చేసింది ఎంత? మీరు లిస్ట్ బయట పెట్టండి సార్. మేము రైతులము. వెంటనే దీన్ని ఆధార్ లింక్ ఎవరు చేయాలి? ఏఈఓ చేయాలన్నా, బ్యాంక్ ఓట్ చేయాలన్నా అది మాకు కన్ఫర్మ్ చేయండి. లేదా రేవంత్ రెడ్డి గారే వచ్చి చేస్తారా? మాకే రేవంత్ రెడ్డి గారు రమ్మంటారా? పోతాము. రేవంత్ రెడ్డి గారు మేమే పోతాం. మీ కలెక్టర్ పట్టించుకోరు, మీ మండల వాళ్ళు పట్టించుకోరు, నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, నా బ్యాంక్ వాళ్ళు అయితే కుక్కలు గర్వానికి వచ్చినట్లు వస్తారు. మా కోయిడ్ సీజన్ నాకు అన్నీ తెలుసు. మేము ఎడ్లను కట్టేసి ఈ బాధలు పడాలి.